టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి గారు కాంబినేషన్లో తీసిన SSMB 29 మరి కొద్ది రోజుల్లో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు గారు కఠోరమైన శిక్షణ పొందుతున్నారు. మూవీ కోసం దాదాపుగా 3 సంవత్సరాలు కేటాయించినట్టు తెలుస్తుంది. ఈ మూవీలో బాలీవుడ్, టాలీవుడ్ కాకుండా ఏకంగా హాలీవుడ్ రేంజ్ యాక్టర్స్ని దింపబోతున్నట్టు మూవీ టీం అనౌన్స్మెంట్ చేశారు. ఈ మూవీ యొక్క విషయాలను గోప్యంగా ఉంచినట్లు తెలుస్తుంది. ఆస్ట్రేలియాకు చెందిన క్రిస్ హెవర్డ్వర్డ్ SSMB 29 ప్రాజెక్టులో భాగం కానున్నట్టు తెలుస్తుంది. హాలీవుడ్ చిత్రాల్లో ఆయన చాలా పాపులర్ యాక్టర్. అత్యధిక పారితోషికం తీసుకున్న నటుల్లో జాబితాలో ఆయన 31వ స్థానంలో ఉన్నారని ప్రకటించింది. 2011లో మంచిన థోర్ చిత్రం ద్వారా ఆయనకు భారత్లో కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ తయారైంది. ఆ తర్వాత భారత్లో వచ్చిన అవెంజర్స్ ప్రాజెక్ట్స్లో కానీ, ట్రాన్స్ఫార్మర్ మరి ఎక్స్టెన్షన్ 2, MIB లాంటి చిత్రాల్లో ప్రపంచవ్యాప్తంగా మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న లాంటి హీరోను మన టాలీవుడ్ మూవీ అయిన SSMB 29 ప్రాజెక్టులకు ఎస్ఎస్ రాజమౌళి గారు తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందులో ఎంతవరకు నిజం దాగున్నదో ఎవరికీ తెలియదు. కానీ ఇది నిజం అయితే మహేష్ బాబు గారి సినిమా హాలీవుడ్లో కూడా దుమ్ము రేపడం ఖాయం. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలంటే, మహేష్ బాబు గారికి జోడిగా ఇండోనేషియన్ నటి చాలియా ఎలిజబెత్ ఎంపిక చేస్తున్నట్టు వార్తలు నడుస్తున్నాయి. ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫిలింలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మహేష్ బాబు గారి మొదటి యాక్షన్ అడ్వెంచర్ ఫిలింగా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో చాలా వరకు కష్టమైన ప్రయోగాల్ని తీయబోతున్నట్టు ఎస్ఎస్ రాజమౌళి గారు తెలియజేశారు. అలాగే ఈ మూవీ రెమ్యునరేషన్ విషయానికి వస్తే, ఈ ప్రాజెక్టుకు మహేష్ బాబు గారు ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకోవట్లేదంట. కేవలం ఆ ప్రాజెక్టులో వచ్చే భాగస్వామ్యాన్ని మాత్రమే తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఈ విషయం ఎంతవరకు నిజమో అన్నది మూవీ స్టార్ట్ అయ్యేంత వరకు ఎవరికీ తెలియదు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తేనే చాలామందికి రీచ్ అవుద్ది. ప్లీజ్ మీరు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టు దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్.